నమస్కారం. చిత్తూరు సమాచారానికి స్వాగతం. ఈ నెల 6వ తేదీ పూతలపట్టులో జరిగిన దొంగతనం కేసులో 5గురు అంతర్జిల్లా ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మాణికంఠ చందువోలు తెలిపారు. అతిథి గృహంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా తవణంపల్లికి చెందిన A1 హేమచంద్రపై 60 కేసులు, 20 వారెంట్లు, A2 సురేష్ పై 27 కేసులు, A3 మస్తాన్ పై 57 కేసులు ఉన్నట్టు తెలిపారు. 10 రోజుల్లో ముద్దాయిలను అరెస్టు చేసి 35 లక్షల విలువ చేసిన 316 గ్రాముల బంగారు ఆభరణాలు, 3150 గ్రాముల వెండి వస్తువులు, 2 బైకులు, 1 టీవీ దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఏఎస్పీ, డిఎస్పీ సాయినాథ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. సార్ ఇదే సార్ జరగండి సార్. గోల్ రావాలా జరగండి సార్. ఏది వాళ్ళని తీసుకొస్తారా? సరిపోయిందా? నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో పూతలపట్టులో నమోదైన ఒక కేసులో మొత్తం 5గురు ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5గురు ముద్దాయిలు కూడా వివిధ జిల్లాలలో, మన ఒక చిత్తూరు జిల్లా కాకుండా తిరుపతి, కడప, ప్రకాశం, గుంటూరు పలు జిల్లాలలో కూడా వీళ్ళు అన్ని రకాల క్రైమ్స్ చేస్తుంటారు. వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేస్తుంటారు, ఏవైతే సరే లాక్స్ చేస్తున్నాయో ఆ హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు, 2 వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు, ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు, బంగారము, వెండి. ఇంతేకాక టెంపుల్స్ ఏవైనా ఉన్నా టెంపుల్స్ను కూడా వీళ్ళు రెక్కి చేసి టెంపుల్స్లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 6వ తారీఖు మార్చిలో ఒక బైక్ మన పూతలపట్టు మండలంలో థెఫ్ట్ అయిందన్న సమాచారం మేరకు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు, చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేసాము. సో ఆ పర్సన్ ఎవరు, అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు,
ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే ఇందులో A1 హేమచంద్ర ఎవరైతే ఉన్నారో అతని మీద సుమారుగా 60 కేసులు ఉన్నాయి. ఇతని మీద 20 వరకు నాన్ బెయిలబుల్ వారెంట్స్, అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులో ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. A2 సురేష్, ఇతని మీద 27 కేసులు ఉన్నాయి. ఇందులో మూడో ముద్ద అయిన A3 షేక్ మస్తాన్, ఇతని మీద టోటల్గా 57 కేసులు ఉన్నాయి. అండ్ A4 A5 మీద ప్రీవియస్గా కేసెస్ లేవు, కానీ వీళ్ళు చేసే అఫెన్సెస్లో తోడ్పడుతున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడము, రిసీవర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 5 ముద్దాయిలను కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము. వీరు ఇందులో ఎవరైతే A1 ఉన్నాడో ఈ హేమచంద్ర మన దగ్గరే ఉన్న తవనంపల్లి మండలం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A2 కొండరాజు సురేష్ సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A3 పుత్తూరు టౌన్ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A4 వరప్రసాద్, ఇతను సత్యసాయి జిల్లా ఓడిసి మండలంకి సంబంధించిన వ్యక్తి. A5 సంజయ్ కుమార్, ఇతను కూడా చిత్తూరు రూరల్ మండలంకి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా వేరువేరు జిల్లాల నుంచి ఉండి వీళ్ళు చేసే అఫెన్సెస్ కూడా అన్ని జిల్లాలలో ఉన్నాయి. కడప, ఈవెన్ ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా అండ్ బద్వేలు పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద మొత్తం కేసులు ఉన్నాయి. సో ఈ నెల 6వ తారీఖు జరిగిన ఈ కేసులో 10 రోజుల్లోనే మనము అందరి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి టోటల్గా ప్రాపర్టీ 35 lakhs వరకు మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో 316 గ్రాములు బంగారాభరణాలు, 3 కిలోల 150 గ్రాములు వెండి ఆభరణాలు, అలానే 2 2 వీలర్స్ని, ఒక టీవీని కూడా మనము రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎస్, ఇన్ని కేసులు 60 కేసులు, 20 వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. 27 సంవత్సరాలు దీని గురించి కాదు, దాని గురించి కాదు, దీన్ని మనం విడిగా మాట్లాడతాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అంటే దొరికిన తర్వాత మనం పెట్టాలి. దేవరాజ్ రెడ్డి, శ్రీనివాసరావు, తులసి, క్రాంతి కిరణ్, దగ్గర పెట్టాలి.